లోడి 650 90 650 60 70 80 90 700 700 710 720 720 720 730 740 750 760 770 790 కొనే వాళ్ళు డెబ్బై రాసుకొని 2 నెంబర్ రాసుకో 4 గీత 6 2 నెంబర్ 70 1000 రూపాయలు 1010 1020 1030 1040 1040 1050 1050 1060 1070 లక్ష్యంలో ఎవరన్నా ఎవరు చూసుకో ఎంత పడా 1000 రూపాయలు 1020 30 1030 1040 1050 అందరు నమస్కారం. ఈరోజు 26వ తారీఖు 11వ నెల బుధవారము ఏమైతే మార్కెట్ యార్డ్ పాలక మండలి మొన్న అందరినీ మండీ వ్యాపారస్తులంతా పిలిపించి ఈరోజు నుంచి జాక్పాట్ రద్దు చేయమని వాళ్ళకు ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్లో భాగంగా మండీ యజమానులందరూ కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ రోజు నుంచి కూడా పూర్తిగా జాక్పాట్ నిలిపేసినారు. మండీ యజమానులే నిలిపేసి కాయని బట్టి అంటే రైతులు తెచ్చే కాయి ఎక్కువ కుళ్ళిపి అట్లా ఉంటే కొంచెం తగ్గుతూ ఉన్నాయి రేట్లు. కొంచెం బాగుండే కాయి 1050 రూపాయల వరకు పోయింది ఈరోజు రేటు. కొన్ని చోట్ల 1100లో పోయింది ఒక ట్రేట్ 1050 నుంచి 1100 రూపాయలు ఈరోజు మదనపల్లి మార్కెట్ యార్డ్లో మండీ యజమానులు పాడడం జరిగింది. వ్యాపారస్తులు కూడా మైదుకూరులో వచ్చినారు, పులివెందుల నుంచి కూడా కొంతమంది వచ్చినారు. ఇంకా కూడా ఈ జాక్పాట్ విధానం రద్దుపరిచినాం కాబట్టి ఎప్పుడైతే వ్యాపారస్తులు మండీ యజమానుల దగ్గర కొనేదానికి వస్తారో మదనపల్లి మార్కెట్ యార్డ్లో టమాటాలు ఇంకా రేటు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇది రైతులందరికీ కూడా మేము చెప్పేది ఒకటే, ఎప్పుడైతే జాక్పాట్ తీసేసినామో రైతులు కూడా ఏం చేయాలంటే కాయలు పులిపిండే కాయలు, పోయిండే కాయలు, డాగుల కాయలు కొంచెం తీసి పక్కన పెట్టేస్తే మంచి సరుకు అంటే వాళ్ళే గ్రేడింగ్ చేసి ఎత్తుకొస్తే మంచి రేటు పోతుంది. ఎందుకంటే జాక్పాట్ లేదు కాబట్టి వ్యాపారస్తుడు నష్టపోకుండా మంచి కాయలు తెస్తే మంచి రేటు పడడానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా మళ్ళా కూడా మండీ యజమానులకు అందరూ కృతజ్ఞతలు. ఎందుకంటే జాక్పాట్ పూర్తిగా స్వచ్ఛందంగా నిలిపేయడం జరిగింది కాబట్టి రైతులకి ఇది శుభవార్త. ఏమైతే అనుకున్నామో ఇంకా రైతులు కూడా దీని గురించి తెలుసుకొని గ్రేడింగ్ పద్ధతిలో మార్కెట్కి టమాటాలు తెస్తే మంచి రేట్లు పోతాయి. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మునుపటి ప్రభుత్వం 26 జిల్లాలు విభజిస్తే ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన డిమాండ్లలో భాగంగా నిన్నటనగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరో 3 జిల్లాలను మార్కాపురం, మదనపల్లి, రంపచోడవరం జిల్లాలను ఇచ్చి అక్కడి ప్రజల కోరికలు కూడా తీర్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం 29 జిల్లాలు ఉండగా మదనపల్లి జిల్లా సాధన కోసం కొన్ని సంవత్సరాలు చాలా పోరాటాలు చేయడం జరిగింది. ఈ పోరాటాలలో వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రతి ఒక్కరూ సాధారణ ప్రజలతో సహా
సుదీర్ఘకాలం పోరాటం చేసిన తర్వాత ఈరోజు కూటమి ప్రభుత్వం జిల్లాను ఇచ్చామని చెప్పి నిన్న ప్రకటించడం జరిగింది. ఆ పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి అందుతాయి. కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఈ పోరాటం చేసి రౌండ్ టేబుల్ సమావేశాలు కానీ టౌన్ మొత్తం మదనపల్లి కాన్స్టిట్యున్సీ మొత్తం తిరగడం, దాంతో భాగంగా ఈరోజు కూటమి ప్రభుత్వం తలొగ్గి జిల్లాను ప్రకటించింది. చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. తర్వాత జిల్లా ఇచ్చాం కదా అని చెప్పి జిల్లానే మన పరమావధి కాదు, జిల్లా అభివృద్ధి పరమావధి. జిల్లాలో కావాల్సిన మౌలిక వసతులు కానీ, అన్ని హంగులు కానీ, ఫ్యాక్టరీలు కానీ ప్రతి ఒక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేసే బాధ్యత మన చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. దానికోసం ఇప్పటి వరకు ప్రజా సంఘాలు అయితేనేమి, వివిధ రాజకీయ పార్టీలు అయితేనేమి, కుల సంఘాలు అయితేనేమి ఏ విధంగా అయితే పోరాడి జిల్లా తెచ్చుకున్నాయో అదేవిధంగా రేపు మదనపల్లి జిల్లా అభివృద్ధి కోసం ఏమేమి కావాలనో ప్రతి ఒక్క దానిపైన ప్రతి ఒక్కరం అందరము కలిసి కూర్చొని చర్చించుకొని ప్రతి దానిపైన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మనము అభివృద్ధి కోసం ప్రతి ఒక్కటి సాధించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోవాలి, ప్రభుత్వం కూడా దానికి సహకరిస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. అదేవిధంగా మదనపల్లి సుదీర్ఘ చరిత్ర గల మదనపల్లి, బ్రిటిష్ కాలం నుంచి కూడా పరిపాలనలో భాగంగా ఇక్కడ కేంద్రంగా పరిపాలించిన కేంద్రం మన మదనపల్లి. అలాంటి చరిత్ర కలిగిన మదనపల్లిని ఈ జిల్లా మార్చిన తర్వాత చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్లో జిల్లా పేర్లు మార్చడం జరిగింది. అయితే మదనపల్లిని మాత్రం మదనపల్లి జిల్లాగానే ఉంచి మదనపల్లిని సగౌరవంగా చరిత్రను పునరావృతం చేసుకునే విధంగా మదనపల్లి లాగానే పెట్టాలి. ఎందుకంటే నా సొంత అభిప్రాయం, మదనపల్లి హిస్టారికల్గా హిస్టరీ బుక్కుల్లో చదువుకున్నా కూడా బ్రిటిష్ కాలం నుంచి మదనపల్లి పేరే ప్రతి ఒక్క విద్యార్థి కానీ ప్రతి ఒక్కరు కానీ చదువుకోవడం జరిగింది. ఇప్పుడు పేరు మారిస్తే ఆ మదనపల్లి వేరు, ఇప్పుడున్న ఈ మార్చిన పేరు వేరు అయిపోతుంది. మదనపల్లిని మనం మరుగున పడేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా మదనపల్లిని ఉంచి ప్రభుత్వం దీన్ని గెజిట్లో పెట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా పెద్ద ఎత్తున మదనపల్లిలో సంబరాలు చేసుకుంటున్న ప్రజలకు, వివిధ రాజకీయ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరూ ఉమ్మడిగా అందరూ కలిసి సంబరాలు చేసుకోవాలి తప్ప ఏమో మేము ఒక్కరు ఇచ్చేసినామని చెప్పి కొంతమంది సొంతంగా సంబరాలు చేసుకోవడం మిగతా వాళ్ళని మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళు అవుతారు. అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరి పోరాటాన్ని మీరు గుర్తించాలి ఈ సందర్భంలో. లేదంటే మీరు పక్షపాత ధోరణి వహించినట్టు ప్రజలు అర్థం చేసుకుంటారు. కాబట్టి మరొకసారి మదనపల్లి ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మదనపల్లి జిల్లా రాబో రోజుల్లో అభివృద్ధి జరగాలని, అభివృద్ధి చెందాలని, మా ఆంధ్రప్రదేశ్లోనే గొప్పగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.